నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. 2019లోనే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయించుకున్నాం. మాకు బాబు పుట్టాడు. తర్వాత బాబుకు అన్నప్రాసన చేసాం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కొత్త సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం రోజు స్వామివారిని విశ్వావసనామ సంవత్సరం రోజు వచ్చి స్వామికి దర్శనం చేసుకుని మా నాగేంద్ర స్వామికి పూజ చేసుకోవడం కోసం వచ్చాం. పూజా దర్శనం అన్నీ చాలా బాగా జరిగాయి. అమ్మ చాలా బాగా చేశారు. మంచిదండి, చాలా సంతోషం. మీ ఐడెంటిటీ నెంబర్ 866 3/3 126 మాది, 127 తమ్ముడిది. అప్పుడు మీ తమ్ముడిది కూడా చేయించారు. 2 ఒకసారి జరిగినాయి కదా. తమ్ముడిది ఉద్యోగం పెళ్లి కోసం చేయించాం. ఉద్యోగం ఆయనకి చాలా మంచి ఉద్యోగం జరిగింది. చాలా మంచిగా సెటిల్ అయ్యాడు. ఒక పొలిటీషియన్ దగ్గర పిఏగా ఆయనకి జాబ్ దొరికింది. ఓ నిజమా? హైదరాబాద్ లోనే. పేరు చెప్పచ్చో చెప్పకూడదు అని పొలిటీషియన్ మాత్రం చెప్తున్నారు. అయితే చేస్తున్నారు. ఇప్పుడు వివాహాల విషయంలో అమ్మ చాలా మంది ఆడపిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. మగపిల్లలకి కొద్దిగా వివాహాలు సెట్ కాకపోవటం కారణం అదే. ఇబ్బంది ఏం లేదు, సరేనా? తొందరగా సెట్ అవుతుంది. వాళ్ళు పసుపు బట్టలతో వస్తారు. మీ ఆశీర్వాదం. నేను ఊళ్ళో కూర్చోబెట్టుకుని అన్నప్రాసన చేశాను. కరెక్ట్ గా ఇదే రోజున వచ్చాం మేము, అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున వచ్చాం. అంటే అన్నప్రాసన జరిగింది ఇదే రోజు, మార్చి 30, 2021. ఓ మళ్ళీ మార్చి 30, 2025. మళ్ళీ 4:30 వచ్చారన్నమాట. అదే రోజు. రాధా మీ అమ్మగారు? మా అమ్మగారు. అంటే మీ పేర్లు చెప్తారా ఒకసారి? జ్యోతి భరత్ కుమారు, రాధా. మా బాబు పేరు ఏం పెట్టారండి? కార్త్విక్. ఆ పేరు కూడా ఎవరైనా మనం సాత్విక్ అలా పెట్టుకుంటాం కదా, కార్త్విక్ అని పేరు పెట్టారు. చాలా బాగుందండి. ఎవరైనా కూడా మీరు కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవాలనుకుంటే తిరుపతిపీఠాన్ని తప్పకుండా సంప్రదించవచ్చు. ఎవరైనా సంతాన విషయంలో ముఖ్యంగా తప్పకుండా వచ్చి ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటే, ఇగో అసలు బుడతడు వచ్చిన దగ్గర నుంచి ఆగట్లేదు, ఒకటే అల్లరి చేస్తున్నాడు. ఇట్లాంటి చక్కగా అమ్మ నాకు ఒకటి ఇక్కడ పూజ చేయించుకున్నాక మా అబ్బాయికి కొంచెం గండం అనేది తప్పింది. అది బాగా నాకు నమ్మకం ఉంది. పెళ్లి కూడా కావాలని తప్పకుండా అండి. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం, అదే వాయిదా పడుతూ ఉంది. నేనైతే ఈసారి దంపతులతోనే వస్తారని అనుకున్నాను. క్లియర్ గా మాకు జరిగింది తెలిసింది గండం ఉందని చేయించాం. పూజ చేయించుకున్నాక అది తప్పింది. మంచిదండి. రాధా ఇట్లాగే మాట్లాడుతూ ఉండండి ఏదైనా స్వామి గురించి. ఇక్కడ మళ్ళీ ఎలా మీకు ఏదైనా కొత్తదనం కనిపించిందా? ఏం చూశారు? కొత్తదనం అంటే మేము వచ్చినప్పుడు గుడి వెనకాల వరకు మాది లాస్ట్, ఇప్పుడు ఆ చివరి వరకు వచ్చాయి. కొత్తగా యాగశాల ఉంది. ప్రాంగణ్యం చాలా ప్రతిష్టలు బాగా జరిగినాయి, ఎక్కువయ్యాయి. ఒక 2 లైన్లే ఉండేటి మేము వచ్చినప్పుడు. ఇప్పుడు మొత్తం 4 లైన్లు ఫుల్ ఫామ్ అయిపోయింది. చివరి దాకా వచ్చినాయి. యాగశాల కొత్తగా ఉంది, పెద్దగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఎదురుగా స్వామివారి ఎదురుగా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా, అది బాగుంది కూడా. నేను లోపలికి వెళ్ళి చూసాను, చాలా బాగుంది. దేవుళ్ళకి జపాల తర్వాత తర్పణాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనకి తర్పణం తర్వాత హోమ కార్యక్రమాలు అన్నమాట. నాగగణపతి హోమం జరిగింది. ఆ తర్వాత సిద్ధగురువు అంటే మన గురువు గారి మంత్రం జపం కౌంట్ కొన్ని లక్షలు అయిన తర్వాత ఆ స్వామి కూడా తర్పణం హోమాలు అయినాయి. ప్రస్తుతం గండవేణ నరసింహ స్వామి యొక్క మంత్రం ఇక్కడ దీక్షగా చేస్తున్నారు. ఉదయం సాయంత్రం జపం జరుగుతుంది. ఈ జప కౌంట్ కూడా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ గండవేణ నరసింహ స్వామి కూడా హోమం ఉంటుంది. తర్వాత మహాలక్ష్మి జపము, తర్వాత మహాలక్ష్మి తర్పణం, హోమాల కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇంకా ఏం గమనించారు? అప్పటికి ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. అంటే కరోనాకి ముందండి. కరోనాకి ముందే మేము సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వచ్చి పూజ చేయించుకున్నాం. పూజ చేయించుకున్న కరెక్ట్గా 6 నెలలకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సెప్టెంబర్లో. మార్చ్ 15వ తారీఖు నాకు కన్ఫర్మ్ అయింది. మార్చ్ 22 నుంచి కరోనా. ఇప్పుడు మీకు ప్రతిష్ట కన్నా ముందు వివాహం ఎంత కాలం అయింది? అప్పటికి మాది 2016లో 17 మార్చ్లో అయింది. అంటే 3.5 ఏళ్ళు అయింది. ఒకసారి నాకు కన్సీవ్ అయింది, కానీ నిలబడలేదు. బేబీకి హార్ట్ బీట్ లేదు అనేసి నిలబడలేదు.
ఇంకా తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అవ్వలేదు. మంచి వెంటనే వీడు కడుపున పట్టాడు. ఆహా. వాళ్ళు నాన్న చిన్న ఇటు చూడు. కార్తీక్ అమ్మమ్మ గారు పిలుస్తున్నారు చూడు. చూపిస్తే ఎంత పంటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వాములే ఉన్నావు, చక్కగా చెవులు అయితే ఎట్లా ఉన్నాయి, మంచి తెలియగల వాడవుతాడు. సరేనా? ఒకసారి నమస్తే చెప్పు అందరికి. నమస్తే చెప్పు. హాయ్ చెప్పు కార్తీక్. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. హాయిగా నమస్తే చెప్పు. నమస్తే అండి అని చెప్పు. నమస్తే అండి. మంచిది నాన్న, మంచిది. మంచిదిరా. ఈసారి వస్తానని చెప్పు. తీసుకుంటా. సరేనా? ఇటు చూడు. వస్తానని చెప్పు. అమ్మమ్మ గారు చెప్తారు నేను. నిన్ను కాస్త నీ అల్లరి తగ్గాలంటే నీకు చెల్లై పుట్టాలిరా. అదే వచ్చే సరే. సంవత్సరం చెల్లితో రావాలని. చెల్లి గంట రావాలి. అత్త చెల్లి ఇద్దరు